లేచి నిలబడి పాడుకుందాం పాట. నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే సాగిపో నా సన్నిధి తోడు కావచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడు కావచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా
బలను సమీపించక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి పరీక్ష చాలా ప్రాముఖ్యమైనది కదా. ఇక్కడ మనము చూస్తే కొన్ని చిన్న ఉదాహరణలు ఆధ్యాత్మిక జీవితములో లేదంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం చేస్తూ ఉన్న చిన్న పాపములు వాటి యొక్క పర్యవస్థానం ఎంత పెద్దవో ఒక 2-3 తలంపులు మాత్రం సమయ హద్దుబాటును బట్టి చూసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం రండి. దాని కొరకై ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. చాలండమ్మా. ఏంటంటే ఇక్కడ దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడంట? సాధారణంగా చూస్తే తోటలో ఉన్నాడు. ఏదైనా తోటలో ఉన్న ఈ సందర్భంలో ఈ యొక్క ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఏం చేస్తూ ఉన్నాడంట? దాగుకొని ఉన్నాడు. మనలా బయట సంచరించట్లేదు. ఆయన ఎట్లున్నాడంట? దాగుకొని ఉన్నాడు. ఆయన దాగుకోవడానికి ప్రభువుకు కనపడకపోవటానికి కారణం ఏంటంట? వస్త్రహీనత కదా, నేకెడ్నెస్. తన మనోనేత్రములు వెలిగింపబడతా వచ్చినాయి. కాబట్టి అప్పుడు వారు ఏం గుర్తెరిగినారంట? వారు దిగంబర్లమని గుర్తెరిగినారు. ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆదాముతో, ఆదామా నీవు వస్త్రహీనుడుగా ఉన్నావని, నీవు దిగంబరుడుగా ఉన్నావని నీకు ఎలా తెలుసు? నేను ఏ పండునైతే నేను తినద్దు అని చెప్పానో నువ్వు దాన్ని తిన్నావా అని అడిగాడు. ప్రశ్న అర్థమైందండి? ప్రశ్న అర్థమైందా? మళ్ళీ చెప్తాను. నేను తినద్దన్న పండును నీవు తిన్నావా అని ప్రభు అడిగాడు. ఏం చెప్పాలా? 2 స్టేట్మెంట్లు ఉంటాయి. నాలాంటోడైతే 2 చెప్తాడు. ఒకటి తిన్నాను, లేదంటే తినలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ ఆడుండేది ఎవరు? ఆదాము ఎట్లా ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? బ్లేమింగ్ అదర్స్. ఇతరుల మీద నిందలు నెపాలు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆదాము ఏమన్నాడు? దేవా నువ్వు నాకు భార్యగా ఉండటానికి ఇచ్చినావు కదా, ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఆ పండును కొన్ని తిని నాకు కూడా ఇచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు హవ్వను దేవుడు కలగజేస్తున్న విధానము దేని కొరకై అంట? ఆదాముకు తోడుగా ఉండడానికి. అవునా కదండి? అంటే దేవుడు ఆదాము పక్షముగా మేలే చేయడానికి ఉన్నాడు. కానీ అయితే ఆదాము ఏం చేస్తూ ఉన్నాడు? తనను తాను తప్పించుకోవడం కోసమై చిట్ట చివరికి ఎవరి మీద నెపమేస్తూ ఉన్నాడు? నువ్వు ఇచ్చినావు కదా. ఏంటంట? నువ్వు ఇచ్చినావు కదా, ఆమె నాతో ఈ పని చేయించింది అని అన్నాడు. కొన్నిసార్లు మనం మన జీవితంలో ఆత్మీయంగా వెనుకకు పడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే బ్లేమింగ్ అదర్స్. ఇతరుల మీద ఏం చేస్తూ ఉంటాం? నిందలేస్తూ ఉంటాం కదా. చాలామందిని అడిగామనుకోండి, ఎవరైనా సరే మందిరానికి రాని వారిని అడిగామనుకో, ఇక్కడనే కాదు కొత్త వారిని ఎక్కడైనా వేరే బ్రాంచ్కి వెళ్ళినప్పుడు మందిరానికి, అన్నా వీళ్ళు ముందు వచ్చేవాళ్ళన్నా ఈరోజు రాలేదన్నా వీళ్ళు మందిరానికి అని అంటే, నేను ఫస్ట్ వీలైనంత వరకు ఒకవేళ సాయంత్రం కూడిక అక్కడే ఉండాలి నేనని వారు భావిస్తే నేను తప్పనిసరిగా విజిటింగ్కి వెళ్తాను. విజిటింగ్కి వెళ్ళి వాళ్ళని అడుగుతా, అన్న ఏమన్నా మందిరానికి రావట్లేదు మీరు, ఇప్పుడు ఈ మీటింగ్కే రాలేదా, లేదా ముందు నుంచి కూడా రాలేదా, ఎందుకు రాలేదని అడుగుతాం. అడిగినప్పుడు చాలామంది చాలా కారణాలు చెప్తారు. వాటిలో కారణం ఏంటంటే, అన్న సేవకుడు ఏం చెప్పట్లేదన్న వాక్యం. నాకు అనిపించింది
నేను వెంటనే అడిగాను ఆ ఫ్యామిలీని, అన్న మీరు మందిరానికి దేనికి వస్తున్నారు? సేవకుని కోసం వస్తున్నారా, లేదంటే మీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన మీ దేవుని కొరకు వస్తున్నారా, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు అని అడిగా. అంటే అన్న యేసయ్య కొరకే, కాకపోతే వాక్యం లేదన్నా. వాక్యం లేకపోతే ఏం చేయాలా మీరు? వాక్యం లేనప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? బాధ్యత గల సహోదరులుగా ఉండి మీరు ప్రార్థన చేసి దేవుడు మీకు సమాధానం ఇస్తే, అన్న మీరు వేరే ప్రాంతం చూసుకోనండి అని చెప్పాలా, అవునా కదా? నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావే, దేవుని సన్నిధానంలోకి దూరం అయిపోతున్నావే, దేవుని ప్రత్యక్షతకు దూరం అయిపోతున్నావే. సరే ఇంటికాడ ఉన్నావు, అదైనా బాగున్నావా? ఇంటికంటే పొరపాటున కూడా బైబిల్ చదవం మనం, ఇంటికంటే పొరపాటున కూడా ప్రార్థన చేయం, ఇంటికంటే పొరపాటున కూడా మందిరపు ఆలోచనలు రావు, ఇంటికంటే ఎప్పుడు మనదే, నేను 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 నా కుటుంబం అంతే. కాబట్టి ద బ్లేమింగ్ ఆఫ్ ఆడమ్ లీడ్స్ కాస్టింగ్ అవుట్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. మనం చూస్తే ఆదాము చెప్పిన ఈ ఒక్క మాట ఏం జరుగుతూ వచ్చిందంట? ఆదాము హవ్వలను దేవుడు గంటి వేస్తూ వచ్చినాడు బయటికి. మనం ఎవరిని గంటేస్తాం సాధారణంగా? ఎవరిని గంటేస్తాం? మన ఇంటిలోనికి మనం ఒక మంచి ప్యాలెస్ కట్టుకున్నాం అనుకో, ఏ బికారోడైనా వస్తే మనం ఊరుకుంటామండి, వాడిని గంటేస్తాం కదా. దేవుడు తన యొక్క చేతితో నిర్మించిన మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే బయటికి పారదోలేశాడు. అంటే ఆ స్థానము ఏదేనులో ఉండటానికి ఆదాము అవ్వలకి స్థానం లేదు కదా, ఆ స్థానంలో వారు పోగొట్టుకుంటూ వచ్చినారు. కాబట్టి మనం మన జీవితంలో మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మేబీ దట్ వీఆర్ ఇన్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లేమింగ్. మనం కూడా మన జీవితాల్లో చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం? ఇతరుల మీద నిందలేస్తాం. ఏమన్నా మందిరానికి లేట్ అయినా అంటే, అన్న అక్క వంట వండలేదు. ఏమక్క ఎందుకక్క లేట్ అయింది మందిరానికి రావడానికి అంటే, అన్న పిల్లలు లేట్ చేసినారన్న. ఏం బాబు మీరు ఎందుకు లేట్ చేసినా అంటే, రాత్రి డాడీ సెల్లు పెట్టినాడు అందుకే ఎక్కువసేపు మేలుకున్నాం కదా. దీస్ ఆల్ ఆర్ ద బ్లేమ్స్. యు ఆర్ బ్లేమింగ్ యువర్ వైఫ్ అండ్ హర్ బ్లేమింగ్ టు హీజ్ చిల్డ్రన్స్ కదా. భర్త ఏమో భార్యను బ్లేమ్ చేస్తే, భార్య ఏమో పిల్లలను బ్లేమ్ చేస్తే, పిల్లలు ఏమంటారు? మన ఆయనే అంత చేసింది కదా. ఎవరి మీదకి వచ్చే చివరికి? కాబట్టి మనం మన జీవితంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుని సన్నిధిలో దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. మనం ఎక్కడున్నా కూడా దేవుని ప్రజలం అంటే కేవలం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం లోకంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మనం మన పనులు చేస్తున్నా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం మాట్లాడే మాటలు వింటూ ఉన్నాడు. మనం నిందలు వేస్తామా జాగ్రత్త కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇదే పని ఉంటుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు వాళ్ళ మీద ఈ మాటలు చెప్దామా, వీళ్ళ మీద ఆ మాటలు చెప్దామా అని కదా. అననీయ లాంటోడే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అననీయతో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో, అననీయ నువ్వు వెళ్ళి సౌలు అని తార్సు పట్టణపు వాడైన సౌలు గురించి నీవు విచారణ చేయి, అతని కొరకు ప్రార్థన చేయి అంటే అననీయ ఏమన్నాడండి? ఏమన్నాడు? అయ్యా దేవా నీకు తెలీదా? ఎవడాడు వాడు? సాధారణమైనడు కాదు, వాడు నరహంతకుడు. వాడి పని ఏంటంటే దేవుని నమ్మిన ప్రజలను చంపడం. వాని పని కట్టుకున్నాడయ్యా. పోయి వానికాడి పంపిస్తున్నావు, నేను తిరిగి వస్తానా అంటే నీవు నాకు చావియాలనుకుంటే ఇచ్చేయి, కానీ వాడి చేతిలో నేనేంటి చావడం అన్నట్టు చెప్పాడు కదా. ఆదాము హవ్వలు వారు చేసిన చిన్న తప్పే. ఏంటంట ఆదాము చేసిన తప్పేంది? బ్లేమింగ్. అంటే ఇతరుల మీద వేసినాడు అంతే నింద. ఆ నెపము బయటికి పారద్రోలో వేయబడతా వచ్చినాడు. విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తామంటే, అయ్యో వ్యభిచారం చేస్తే తప్పన్నా, దొంగతనం చేస్తే తప్పన్నా, నరహత్య చేస్తే కాదు. ఈ చిన్నవి చాలా పెద్దవి దేవుని దృష్టిలో. ఇంకా పెద్దవి అని అంటారు కదా, అవి పెద్దవి కాదు. అవి ఏంటంట? దట్ ఈస్ పనిషబుల్. అవి ఖచ్చితంగా ఏంటంట? శిక్షింపబడ్డ పాపాలు అవి. ఇవి సమ్టైమ్స్ ఇట్ మే బీ ఫర్గివబుల్ అలాంగ్ విత్ పనిష్మెంట్. ఏంటంట ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్న విషయాలు, దేవుడు మనల్ని క్షమించి చిన్న శిక్ష ఇవ్వచ్చు, లేదంటే క్షమించకపోవచ్చు. చిన్న చిన్న విషయాలు చూడండి, నిందే. ఆయన అన్నాడు, అయ్యా నా భార్య ఇచ్చింది, ఆమె ఇచ్చింది అని అన్నాడు అంతే. ప్రభు ఏం మాట్లాడలా ఇంకా కదా. కాబట్టి మన జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనం జాగ్రత్తగా లేదనుకోండి,
పడిపోతాం అంతే మనకు తెలియకుండా. ఏ విషయంలోనైనా సరే మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటే, క్రైస్తవుడిగా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్లో రాయించబడింది కదా, పాము వంటి వివేకము, పావురం వంటి పరిశుద్ధత ఉండాలి, నా నిష్కపటం. కాబట్టి మనం చూస్తే అలా ఉండలేదనుకోండి, మనము ఏం చేస్తాం? ఆదాములాగే చేయబడతాం. రండి, రెండో సందర్భం నేను మీకు పరిచయం చేస్తాను. ఆదికాండం 4:9. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఏమన్నాడంట ఆయన? నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. అంటే హీఈస్ నాట్ అట్ ఆల్ రెస్పాన్సిబుల్, హీఈస్ సచ్ ఎ నెగ్లిజెంట్ పర్సన్. ఆయన ఎట్లున్నాడంట? బాధ్యతారాహితం. ప్రభు అడిగినప్పుడు, మనిషి అడిగినప్పుడు ఓకే, మనిషి కొన్నిసార్లు మనం భయపడకపోవచ్చు. అయితే అడిగింది ఎవరంట అక్కడ? దేవుడే కలుగజేసుకుని దేవుడే మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడంటే చెప్పాలా ఉన్న వాస్తవ సంగతి. నేనేం కాయలు ఉన్నా, కాయలు పెట్టినావు నన్నేమన్నా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? జీవంగల దేవుడు, సమస్తమును నోటి వాక్కు చేత కలుగజేసిన ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? వాట్ నెగ్లిజెన్సీ కదా. కయ్యూను తన బాధ్యతారహిత జీవితమును బట్టి ఏమైపోతూ వచ్చినాడంట? అంతే, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొడుతూ వచ్చినాడు. ఆయన తన జీవిత కాలము ఏం చేస్తూ ఉన్నాడంట? స్థిరమైన చోటు లేకోకుండా తిరుగుతా హీ బికేమ్ ఏ వండరర్. కాబట్టి మనము చేసే చిన్న పాపము, ఆదాము చేసిన చిన్న పాపం ఏంటంటే అది ఏం పాపం చేశాడు? నెపం వేయడం. దాని పర్యవస్థానం ఏమిటంట? ఏదేనులో నుండి వెలివేయబడతా వచ్చినారు. రెండవ వ్యక్తి ఎవరంట? కయ్యూను. తాను చేసిన పాపం ఏంటంట? బాధ్యతారహితం. అంటే దేవుడు వచ్చినాడు, దేవుడు మాట్లాడుతాడని కొంచెం కూడా భయం లేదు కదా, బాధ్యతారహితంగా ఉన్నాడు. దాని పర్యవస్థానం ఏంటంట? తిరుగుతా దేశదిమ్మరైపోతా వచ్చినాడు. మరి మీరు అనుకోవచ్చన్నా, అక్కడ దేశదిమ్మరైంది కారణము హేబేలు చనిపోయినందుకు కదా అని. అయితే ఈ పనిష్మెంట్ని ఎవరిచ్చారంట? కయ్యూనుకు దేవుడే ఇస్తూ వచ్చినాడు. కాబట్టి దేవునితో ఎలాగో మాట్లాడాలని కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏంటేంటో చేస్తాం కదండి. ఏం చేస్తాం? ఒక ఆమె చేసింది, ప్రభువా ఆమె ఇంకా సావలే ప్రభువా, తొందరగా తీసుకుని ప్రభువా, మరణ పడకలో ఉంది ప్రభువా. అది ఇంకా కొంతమంది ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రభువా వాళ్ళు మా శత్రువులు ప్రభు, ఎప్పుడు మా మీదే కన్ను పెట్టుకున్నారు ప్రభువా, వాళ్ళు ఆశీర్వదింపనే పడకూడదు ప్రభువా కదా. ఇంకా కొంతమంది ప్రార్థనలు ఉంటాయి, దేవా అన్ని ఆశీర్వాదాలు మా ఇంటికే రావాలి ప్రభా, పక్కింటిలో పొరపాటు కూడా రాకూడదు ప్రభా. ఇవన్నింతా కూడా ఏంటంటే దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భయంతో మాట్లాడాలా. ఇంకా కొంతమంది చేస్తారు ప్రార్థనలు యవనస్తులు, ఏమనంటే ప్రభా అమ్మాయి బాగుంది ప్రభా, మందిరానికి వచ్చే ఆ అమ్మాయే నాకు భార్యగా రావాలా కదా, ఆ అబ్బాయి నాకు భార్యగా రావాలి, పక్కనలో పొరపాటును కూడా వద్దు, పక్కనలో వస్తే పొరపాటు కూడా నేను అంగీకరించలేను. చూడండి ఎట్లుందో. ఇట్లాంటి ప్రార్థనలు ఇవన్నీ దేవుడు వింటున్నాడు. మనం ఎవరి దగ్గర మాట్లాడుతున్నామంటే ఇట్లాంటివన్నీ దేవుని చెవి దగ్గర మాట్లాడుతూ ఉన్నాం, జాగ్రత్త. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందుకే ఆయన అంటా వచ్చాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, వైల్ యు ఆర్ ప్రేయింగ్ డు నాట్ వేస్ట్ ద టైం. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని సమయాన్ని వ్యర్థపరచద్దు. అలాగే నీ ప్రార్థన వ్యర్థమైన మాటలతో ఉండకూడదు. వ్యానిటీ, వర్డ్స్ ఆఫ్ వ్యానిటీ కదా, వ్యర్థమైన మాటలు. ఏది అవసరమో అది మాత్రం చెప్పాలి అంతే ప్రభుకి. కనుక మనం చూస్తే రెండోదిగా, ద నెగ్లిజెన్సీ ఆఫ్ కయీన్ బ్రాట్ హిమ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ వండరింగ్. కయీను తన జీవితంలో తాను చూపుతా వచ్చిన ఆ యొక్క భయము లేని జీవితమును బట్టి తాను దేశదిమ్మరిగా చేయబడతావచ్చు. ఇట్స్ ఏ సింపుల్ సిన్, బట్ ఇట్స్ ఏ పనిషబుల్ సిన్. చిన్న పాపమే, అయితే అది ఎట్లా ఉందంట దేవుని దృష్టిలో శిక్షింపదగ్గ పాపముగా ఉంది. రండి ఇంకొకటి లేదా రెండు మాత్రం చూసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తే 20:10 ఒక మాట రాయించబడి ఉంటుంది. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను
నీ కుమారుడైనను నీ క్షమించండి, కుమార్తెనను 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ సందర్భం. ఇక్కడ ఎవరు మనకు కనపడతారంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ కనపడతాడు. ఎవరు కనపడతారు? గెహాజీ కనపడతాడు. గెహాజీ జీవితంలో చూస్తే ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను తన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడంట? కుష్ఠరోగంతో వచ్చాడు. తిరిగి స్వస్థ చిత్తుడై వెళ్ళిపోతూ ఉంటే ఆయన అన్నాడు, ఎవరితో? అక్కడ ఉన్న ప్రవక్త ఎవరంట? ఎలీషా ప్రవక్తతో అన్నాడు, అయ్యా ఇది నీకోసమే కానుకానంటే ఆయన తీసుకోలేదు. తీసుకోకపోతే ఈ యొక్క గెహాజీ, ఎవరంటే ఈ గెహాజీ ఎలీషా యొక్క శిష్యుడు, ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే పరుగున వెళ్ళి ఆ యొక్క నయమాను, కుష్ఠరోగి అయిన నయమాను బాగుపరచబడిన తర్వాత ఆ సైన్యాధిపతి అయిన నయమాను దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంట? అత్యాశపరుడై ఏం తీసుకున్నాడు? బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, వస్త్రాలు తీసుకున్నాడు, ఇంట్లోకి వచ్చి సైగ్గా ఎత్తి పెట్టేశాడు, కప్పెట్టేశాడు. చూస్తే చిన్న పాపం ఇది కదా అత్యాశ. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది అత్యాశ, ప్రభు నాకు కూడా 1,00,000 రూపాయలు వస్తే బాగుండు కదా, నాకు కూడా 50,000 వస్తే బాగుండు అని. వాస్తవానికి చెప్పాలంటే మనమున్న పరిస్థితి చాలా మంచిదని చెప్తాను నేనైతే. ఎందుకంటే సొలొమోను అంటే ఒక మంచి జ్ఞాని, ఆయన రాజు, ఆయనే అంటూ వచ్చాడు ఏమని? దేవా నాకు తినడానికి ఇవ్వకుండా నువ్వు ఉండద్దు, అనుదిన ఆహారం నాకు ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఇచ్చినావు అనుకో తిని తాగి దేవుడు ఎవరు అని అంటాం. ఎవరిలాగా లూకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. నాబాలు కూడా అంతే, నాబాలకు దేవుని భయం లేదు అక్కడ. కాబట్టి అట్లాగ అయిపోతాం, ఎక్కువ ఆస్తిస్తే. ఒకవేళ అసలు పేదరికం అనుకో లాజర్ లాంటి బ్రతుకు మనం బ్రతకలేం. అర్థమైందండి? లాజర్ ఎట్లో దేవుని దయని బట్టి ఆయన పేదరికమున్నా దరిద్రమున్నా ప్రభు కొరకు జీవించి ఆ పరలోకపు వైభవం దాని కొరకు ఎదురు చూసి ఆయన ఆ పరలోక రాజ్యం చేరాడు. అదే పరిస్థితి మనకు వస్తే ఖచ్చితంగా ప్రభును మర్చిపోతాం. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వైల్ ప్రేయింగ్ వి మస్ట్ రిమెంబర్ దిస్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మన ప్రతిదిన ప్రార్థనలో, దేవా మా అనుదిన ఆహారం మాకు ఇవ్వు, చాలా ఎక్కువ వద్దు. ఎక్కువ ఇచ్చినామనుకో నేను మర్చిపోతాం, తక్కువ ఇస్తే అయ్యో నేను దేవుని బిడ్డనే అయినప్పటికీ నాకేమీ లేదు, నాకంటే ఇతరులే బాగున్నారు కదా అని తలంచుతాం. కాబట్టి ఇక్కడ ఈ గెహాజీ ఏం చేస్తూ ఉన్నాడంట? తన జీవితంలో అత్యాశాపరుడై అడగచ్చు కదా ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు వస్త్రాలు కావాలా, అయ్యా నాకు బంగారు కావాలా, అయ్యా నాకు డబ్బులు కావాలా అని అంటే నయమానికి ఏమి కర్మ? ప్రార్థన చేస్తే ఎలీషా పైనుండి వజ్ర వైడూర్యాలు కురవవా? ఎవరి ఆయన? సాధారణమైన వ్యక్తి కాదు, ప్రవక్త. ఎవరి దగ్గర తర్బీదు పొందుతూ వచ్చాడంట? నేను నిజముగా దేవుని యొక్క దాసుడునైతే 50 మంది చచ్చును కాకానంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి 50 మందిని దహించినాడు కదా ఆయన, ఎలీషా యొక్క గురువు. చూడండి ఎట్లుందో పరిస్థితి. తలుచుకుంటే ప్రార్థన చేస్తే రావా గెహాజీకి? దేవుడు పంపిడా గెహాజీ కోసము? తన యజమానుడును అడగడానికి బదులు ఏం చేస్తూ ఉన్నాడంట? కొని తెచ్చుకున్నాడు పాపమును. ఆయన వెళ్ళి ఆ వస్త్రాలు, ఆ వెండి తెచ్చుకున్నాడు, ఆ బంగారము. ఏమొచ్చిందంట? దానితో పాటు ఏమొచ్చిందంట? ఎలీషా అన్నాడు, ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు. ఎలీషా, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానండి అని అంటే, అప్పుడు అన్నాడు ఎలీషా, ఏం మాట్లాడినాడు? ఆయన చేస్తూ ఉన్నది ప్రార్థన, ఆయన పలుకుతూ ఉన్న మాటలు చూడు ఎలాగున్నాయో. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గెహాజీతో అంటున్నాడు, కాదు గెహాజీ, నీవు బంగారమును వెండిని వస్త్రాలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? సమయం కాదు కదా. నీవు నయమాను దగ్గరికి వెళ్ళి నువ్వు తెచ్చుకున్నావు కదా, అప్పుడు నా మనసు నీతో కూడా వచ్చింది. ఎవరితో వచ్చిందంట? నీతో కూడా, అనగా గెహాజీతో వచ్చింది ఎలీషా మనసు. మనం చూస్తే ప్రార్థనలో తాను ఏం చేస్తూ ఉన్నట్టు అన్ని దేవుడు దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. కనుక మూడవదిగా చూస్తే తన అత్యాశను బట్టి ఏమైపోతూ వచ్చాడంట గెహాజీ? బికాస్ ఆఫ్ హిజ్ గ్రీడీనెస్ హీ గాట్ లెప్రసీ. తన జీవితంలో తన యొక్క అత్యాశను బట్టి ఆ యొక్క గెహాజీకి ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చింది. 4వది చివరిది కదా. మనం అందరము పుట్టిన పిల్లోడు మొదలుకొని చచ్చేవాడి వరకు ఈ పాపం ఖచ్చితంగా కలిగి ఉంటాం.
5వ అధ్యాయం 8వ వచనం అపోస్తుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 5 వర్స్ 8. ఇక్కడ ఎవరున్నారంట మనకి? అననీయ సప్పీరాలు ఉన్నారు. అననీయ సప్పీరాలు దేవుని యొక్క మందిరంలోనికి వారి యొక్క పొలంలో అమ్మి వారు కొంత తీసుకొని వచ్చినారు. అయితే అననీయ ఏం చేస్తూ ఉన్నాడంట? అననీయ వారి దగ్గర అపోస్తుల పాదముల దగ్గర ఆ పొలము యొక్క డబ్బులు పెట్టినప్పుడు, ఎందుకయ్యా మీరు పరిశుద్ధాత్మని మోసం చేశారు అని అంటనే అననీయ ఏమైనాడు? అక్కడే చచ్చిపోయినాడు. తర్వాత సప్పీరా వచ్చింది కదా. సప్పీరా వచ్చి మాయ్ అడివా నువ్వు విన్నాంలే ఆ అమ్మాయిని కూడా వినకుండా వేస్తాను నువ్వు. తర్వాత చూస్తే సప్పీరా వచ్చింది. సప్పీరా వచ్చి ఏం చేస్తా ఉందంట? సప్పీరా వచ్చినప్పుడు ఇదేం తెలియదు ఆమెకి, వాళ్ళ భర్త చనిపోయినాడని తెలీదు. ఆమె వచ్చినప్పుడు అక్కడున్న వారు అపోస్తలు అడిగారు, ఏమమ్మా పొలం నువ్వు ఇంతకే అమ్మావా అంటే, అవునండి మేము ఇంతకే అమ్మాము అని అన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అక్కడ అబద్ధం, చిన్న పాపము. దాని యొక్క పర్యవస్థానం ఏంటంట? ఇద్దరు ఒకే రోజు చచ్చారు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో నీ భర్త యొక్క శవమును మోసిన వారి పాదములు ఈ ఇంటిలో ఉన్నాయి అన్నాడు. ఆ మాట వినంగానే చచ్చిపోయింది ఆమె. See, the result of a small sin is a great punishment. Sometimes we do not remember, oh, how the God will forgive my sin because it's a simple sin. It is not a big sin. That is our sight, our vision. But God will count everything. మనం మన జీవితంలో ఏం భావిస్తామంటే అవి చిన్న పాపం అండి, దేవుడు ఈ పాపాన్ని క్షమించేస్తాడు, పరిహరిస్తాడులే అని అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు ఇది చాలా పెద్ద పాపం. ఇట్స్ అన్ అఫెన్స్ విచ్ ఈజ్ పనిషబుల్ అంటాడు దేవుడు. ఏంటంట? ఇది ఎట్లాంటి పాపం అంటే శిక్షింపదగ్గ పాపము అంటాడు దేవుడు. ఎంత చిన్నవో చూడండి, నిందలేయడం. రెండవది ఏంటంట? రెండవది ఏంటి? భయం లేని జీవితం, నెగ్లిజెన్సీ. మూడవది ఏంటంట? అత్యాశ. నాలుగవది ఏంటి? అబద్ధం ఆడటం. ఆశ మంచిదే, అయితే ఆశ ఆత్మ సంబంధమైన జీవితంలో ఉంటే ఇంకా మంచిదని చెప్తాను నేను. అవునా కదండి? ఇప్పుడు మనకి ఏం ఆశ ఉంటుంది? అయ్యో నేను ఒక 10 కోట్లు సంపాదించుకోవాలి అని తలంచుతాం. అదేవిధంగా మనకి ఈ ఆలోచన కూడా రావాలా, ఏమని? దేవా నేను చనిపోయే లోపు ఒక 10,000 మంది నీ కొరకు సిద్ధపరచాలా అనే మనస్సు ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు అడిగిన దానికంటే, నువ్వు అడిగింది 10 కోట్లే, ప్రభు అంతకంటే ఎక్కువ ఇవ్వగలడు కదా. కాబట్టి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న పాపములు ఏం చేస్తాయంట? మనల్ని పతనానికి తీసుకుని వెళ్తాయి. అవి సరి చేసుకోవాలనే దేవుడు ఈ మాటలు మన మధ్యకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, బలం సమీపించడానికి సంసిద్ధంగా ఉన్న నీవు నేను పరీక్షించుకోవాలా, ఇవి మనలో ఉన్నాయా? ఇస్ దేర్ గ్రీడినెస్ ఇన్ అవర్ లైఫ్? ఇస్ దేర్ టెల్లింగ్ లైస్ ఇన్ అవర్ లైఫ్? ఇస్ దేర్ నెగ్లిజెన్స్ ఇన్ అవర్ లైఫ్? ఇస్ దేర్ బ్లేమింగ్ ఇన్ అవర్ లైఫ్? Is it present or not? We have to verify, we have to examine ourselves. ఇవన్నీ ఈ 4 అనుభవం మనలో ఉన్నాయో లేదా ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకున్నప్పుడు మనలో ఉంటే మనం వాటిని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా నన్ను క్షమించని ప్రభు దగ్గర క్షమాపణ తీసుకుని తర్వాత ఏం చేయాలంట? ముందుకు సాగాలి. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, బలం సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలు. చెప్పబడిన మాటలను బట్టి చిన్న పాపములే అయినప్పటికీ వాటికి పెద్ద శిక్షలు పొందుకుంటూ వచ్చిన దేవా, కరుణించండి, క్షమించండి. నా జీవితంలో, మా జీవితంలో ఇవి ఉన్నాయేమో సరి చేసుకొని చక్క చేసుకొని క్షమింపబడిన వారమై బలం చేరుట కృపని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తున్నగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలు దేవా. మీ యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపించబోతుండగా కడగబడిన వారమై, క్షమింపబడిన వారమై ముందుకు సాగగలుగుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. కాబట్టి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన ఆయన కృత నిబంధన, దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పినాను. మా ప్రియ తండ్రి, మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసము సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందిన కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ఒక చిన్న చుక్క పేదలు కానించి తీసుకొని పక్కన వారికి అందించండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలు. ఎవరు అయోగ్యంగా పాలు పొందరు వారిని క్షమించండి, యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయండి. అట్లాగో రాజన్న కుటుంబంకై స్తోత్రాలు. కరుణించండి దేవా. ప్రభాస్కు మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. అట్లా కుటుంబం అంతా ఆత్మీయంగాను దేవ భౌతికంగాను దేవ మీరే విస్తరించి అభివృద్ధి పరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. చిన్న కుటుంబంకై స్తోత్రాలు. కరుణించండి, మీరే బలపరచండి. కుటుంబం అంతా దేవా మీ యొక్క సన్నిధిలో కనబడగలుగుటకు మీరు సహాయం వచ్చేయండి. అట్లాగున్న ప్రతి అక్కరత యేసునామమున తీర్చబడేలాగున మీరు సహాయం వచ్చేయండి. అట్లా అమ్మనవను కరుణించము దేవా. విదాసులను నన్ను కూడా కరుణించి బలపరచమని వందనాలు చెల్లిస్తే యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడుకుందాం. మనం మన యొక్క ఈవులను ప్రభుకు సమర్పించుదాం. లేచి నిలబడి పాడుకుందాం. దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేతుము దేవునికి. ప్రభుని దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేతుము దేవునికి. ఇండియా దేశము రక్షణకై నిన్నిదిగోరం మరెను. ఇండియా దేశము రక్షణకై నిన్నిదిగోరం మరెను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. ప్రభుని దర్శన యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ప్రభుని
నిదర్శనం యేసు నిదర్శనముంది సేవ చేయుము దేవునికి ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచి రామ్ ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచి రామ్ విస్తారముగా విస్తారముగా పోతాయున్నది నూతన బలమున రామ్ విస్తారముగా విస్తారముగా పోతాయున్నది నూతన బలమున రామ్ ప్రభు నిదర్శన యేసు నిదర్శనముంది సేవ చేయుము దేవునికి ప్రభు నిదర్శన యేసు నిదర్శనముంది సేవ చేయుము దేవునికి. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రాలయ్యా, కరుణించుము. చెప్పబడిన మాటలు నాలో మాలో నీరు కట్టి ఫలింపచేయండి. దేవ, ఎవరు మాకు తెలియకుండా బలహీనులుగా రోగులుగా ఉన్నారో మీరు వారిని స్వస్థపరచండి. అలాగూ ఎవరు ఎటువంటి అక్కరత గుండా మీ సన్నిధానంలోకి వచ్చారో వారి అక్కరతను సంపూర్ణంగా తీసివేయమని యేసయ్య నామమున ప్రార్థించాడు ఈ బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమె.